కొన్ని కుటుంబాలు ఆస్తులు వదులుకొని పోతే ఇక్కడ ఆస్తులు మాయమైపోతున్నాయి. లేకపోతే అక్కడ నుంచి ఏదో డబ్బులు పంపిస్తే ఇక్కడ ఏదో కొనుక్కొని తల్లిదండ్రులు తెలిసి తెలియక ఏదో కొనుక్కుంటే ఆ కొనుక్కున్న ఆస్తి వివాదాలలో చిక్కుంటే వాళ్ళు జీవితకాలం కష్టపడి రూపాయి కూడబెట్టిగా వెనక్కి వచ్చి సెటిల్ అవుదాం అనుకుంటే వాళ్ళు ఏమైనా కొనుక్కుంటుంటే నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు అంటే యుఎస్ లాంటి ఇతర దేశాలలో కూడా వాళ్ళు కొనుక్కున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. సో అట్లాంటి వాటికి కూడా తప్పకుండా ఇక్కడ రక్షణ కల్పించే ఒక వ్యవస్థను అవసరం అనుకుంటే నామినల్గా దానికి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఛార్జ్ చేసినా వాళ్ళ అసెట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఒక రక్షణ కల్పించే వ్యవస్థను కూడా తీసుకురావాలన్న ఆలోచన చేస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్కడేమన్నా అయితే వైద్యం అందించడం కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు బయటికి పోతారు, ఇక్కడ ఎవరు ఉండరు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏదైనా వైద్యం అందించాలన్నా ఏదైనా సహాయం అందించాలన్నా కూడా వాళ్ళ వివరాలను కూడా నమోదు చేయించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా అందించగలిగిన సహాయం ఏదైనా ఉన్నా కూడా ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా అందించాలన్న ఆలోచన మేము చేయడం జరిగింది. అదేవిధంగా